రెడ్ సీలో మనుషులే కాకుండా వస్తువులు కూడా తేలుతాయా అంటే, రెడ్ సీ అని పిలువబడే మృత సముద్రం మిగతా సముద్రాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద కొలనుగా ఉంటుంది. సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఇజ్రాయెల్, జోర్దాన్ దేశాల మధ్య విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న సరస్సు. దీంట్లో సముద్రాలలో కన్నా లవణీయత 10 రెట్లు ఎక్కువ. అంటే ఉప్పు వంటి అనేక లవణాల గాఢత విపరీతంగా ఉండడం వల్ల అందులో చేపలు, తిమింగలాలు, నాచు, కోరల్స్ వంటి పెద్ద జీవులు బతకలేవు. అందుకే దీన్ని మృత సముద్రం అన్నారు. కేవలం తక్కువ స్థాయిలో కొన్ని బ్యాక్టీరియాలు, ఫంగస్ జీవులు ఉంటాయి. మృత సముద్రంలో ఉన్న ఉప్పు శాతం విపరీతంగా ఉండడం వల్ల ఈ నీటి సాంద్రత ప్రతి మిల్లీ లీటర్కి 1.24 గ్రాములు ఉంటుంది. అందుకే మనుషులు తదితర జీవులు మునుగవు. ఈత కొట్టవలసిన అవసరం లేకుండానే నీళ్లను తేలవచ్చు. మనుషులు మునుగనంత మాత్రాన మిగతా వస్తువులు కూడా మునుగవని అనుకోవడానికి లేదు. ప్లవన సూత్రాల ప్రకారం ద్రవాల సాంద్రత కన్నా వస్తువుల సాంద్రత ఎక్కువైతే ఆ వస్తువులు ఆ సముద్రంలో మునుగుతాయి, తక్కువైతే తేలుతాయి. కాబట్టి మిల్లీ లీటర్కి 1.24 గ్రాముల కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న ఇనుము, రాళ్ళు వంటివి తప్పకుండా మునుగుతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.